సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ డైనమిక్ లీడర్, అమీర్పేట డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ శేషు కుమారి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా అయితే మనం ప్రెసెంట్ లేటెస్ట్ ఇవాళ మాట్లాడుకోవాల్సిన విషయం అయితే ప్రభాకర్ రెడ్డి గారిపై హత్యాయత్నం. సో వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది బీజేపీ వాళ్ళ పని, సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు. అదే మీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పని అంటున్నారు. అసలు ఎవరి పని అంటారు ఇది? ఒకటండి, ముందుగా మీ 95 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి ప్రజల్లోకి వెళ్ళి మంచి మంచి న్యూస్లన్నీ ప్రసారం చేస్తున్నారు. అలాగే మా తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా చెప్పేది ఏంటంటేనండి, ప్రభాకర్ రెడ్డి గారిని మీద దాడి జరిగింది. అది కాంగ్రెసా బీజేపీ అనేది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇది కాంగ్రెస్ వాళ్ళ పని, అతను వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళతో ఫోటో కూడా ఉంది, కావాలంటే చూడండి అంటున్నారు. బట్ అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బీజేపీ వాళ్ళ పని. సో ఇద్దరు ఒకటే అంటారు. ఎప్పుడు చూసినా ఎవరు అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది జనాల్లో ఉన్న అపోహ అయితే అయ్యుండొచ్చు కదండి. మేము ఒంటరి పోరాటం, మేము ఖచ్చితంగా మా ఎజెండాతోటి మేము వెళ్తాం. కాబట్టి బీజేపీ దాడి చేసిందా కాంగ్రెస్ దాడి చేసిందా అనేది పక్కన పెడితే ఎవరో ఒకరైతే ఒక భయంతో ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఎందుకు భయం? వాళ్ళు ఓడిపోతామనే భయంతో. కాబట్టి మాకు ఎటువంటి భయాలు లేవు. మేము దాడి చేసినా మళ్ళీ మేము ఎప్పట్లాగే పోటీ చేస్తాము, మేము గెలిచి చూపిస్తాము కూడా. కాకపోతే ఏంటంటే ఆ భయంతో ఎవరన్నా దాడి చేసి ఉండొచ్చు. అది ఎవరనేది తొందరలోనే తెలుస్తుంది. ఓకే మేడం, మళ్ళీ అంటే నిన్న టీజేఎస్ కోదండరామ్ గారు తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సమ్మేళనం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఒకసారి కలిశారు. లాస్ట్ టైం 2018లో కలిశారు. సో మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్తో కలిశారు. సో మీరేమంటారు దాని గురించి? ప్రజల్లో ఒక నమ్మకం పోగొట్టుకున్నారు కదండి. కోదండరామ్ గారు ఏదో చేసేద్దామని పార్టీ పెట్టారు. ఏమైంది? ఏమన్నా కొంచెమన్నా గుర్తింపు ఉందా? అలాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ మేము గెలుస్తాము అంటారు. ఎవరి సత్తా ఏంటో ఆఫ్టర్ ఎలక్షన్స్ తెలుస్తాయి. కాబట్టి కోదండరామ్ గారు, మన రేవంత్ రెడ్డి గారు, ఇంకా బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఎంతమంది ఏకమైనా సరే మాతో పోటీకి రాలేరు. మేము అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వాళ్ళని కలుపుకొని వీళ్ళని కలుపుకొని బలం చేకూర్చుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని నేను అంటున్నాను. అంటే ఈసారి సర్వేల ప్రకారం చూసుకుంటే తర్వాత 6 గ్యారంటీలు ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ కూడా ముందుకు వెళుతుంది, అంటే ఈసారి గెలుస్తుంది అనే ఒక నమ్మకము అయితే వచ్చింది. మీరు ఏమంటారు దాని గురించి? మేమంతా చేసి చూపించిన ప్రభుత్వం మాదండి. ఇప్పుడు చూడండి, 6 గ్యారంటీలు ఇస్తాము అని వాళ్ళు చెప్పుకోవాలి, ఇప్పుడు చేస్తాము అని. మేము ఆల్రెడీ చేసి చూపించాం. మా కేసీఆర్ గారు కానివ్వండి, మా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, ఒక రోడ్లు చూడండి, ఈవేళ షాదీ ముబారక్ చూడండి, జనాలకి ఏదో పెన్షన్స్ చూడండి, ఇప్పుడు బీసీ బంధు చూడండి, మన దళిత బంధు చూడండి, ఏదైనా సరే మేము చేస్తాము అన్నప్పుడు చేసి చూపిస్తాం. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి ఆ ఎజెండాతోటే వెళ్తాం. ఎందుకంటే ఏదైనా సరే మేము మీతో పాటు ఉన్నామనే నమ్మకం కల్పించడం మా ఎజెండా అండి. మేము దాంతోపాటు ముందుకెళ్తాం. కానీ ఇక ముందు చూడండి, మమ్మల్ని ఏం చూశారండి, ఏం చూశారు? మా ప్రభుత్వం చేసే సత్తా ఉన్న ప్రభుత్వం చూశారు, ఏం చేశామో కూడా చూశారు. అందరూ ప్రయోజనం పొందే ఉన్నారు. ఈవేళ అందరూ బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్లు అండి. ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇంతకుముందు ఇచ్చిందా? ఇప్పటికి కూడా పడున్నాయి చూడండి. ఇంకా పాతవి కట్టినవి అలాట్ చేయకుండా ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు పడున్నాయి. ఓ పక్కన పాడుపడిపోయిన స్టేజ్లో ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు 2 బెడ్రూములతోటి ఒక హాల్ కిచెన్ తోటి మా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఎంతమంది లబ్ధి పొందారో ఎటువంటి ఇది లేకుండా పారదర్శకంగా అవందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళని మన దీని ద్వారా లాటరీ ద్వారా ఎంపిక చేసి ఎటువంటి ఎవరికి రికమెండేషన్స్ లేకుండా ఎంపిక చేసి మేము ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇస్తాము. ఖచ్చితంగా అందరూ లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. ఈవేళ 200 ఉన్న పెన్షన్ 3000 అయింది, 2500 అయింది, 2000 తీసుకుంటున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా మా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు తప్ప మేము చేసి చూపిస్తున్నాము, వాళ్ళు మేము ఇప్పుడు చేస్తామని తాయిలాలు విసురుతున్నారు. అంతే తప్ప పెద్ద తేడా ఏం లేదు. జనాలకు అన్నీ తెలుసు. ప్రజల్లో మేము మా పార్టీ ఉంది, మేమున్నాం.
అంటే ప్రతిపక్షాలు అనేది ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టోలో కూడా భావోద్వేగ అంశాలే చెప్తున్నారు తప్ప మేనిఫెస్టో హామీల గురించి మాట్లాడట్లేదు, సెంటిమెంట్తో కొడుతున్నారు కేసీఆర్ అంటున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? కానీ ఏం చెప్పటలేదు కదా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉన్నదండి, ఒక సగం మందికి ఇచ్చినాము, ఇంకో సగం రావాలంటే మా ప్రభుత్వమే రావాలి కదండి. భావోద్వేగం ఏముంది దాంట్లో? మేము చేయకుండా ఏం చెప్పట్లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెయ్యబోయేవి చెప్తున్నారు, ఆశ చూపిస్తున్నారు. మేమైతే చెయ్యాల్సిన పనులు సగంలో ఆగిపోకుండా మేము అభ్యర్థిస్తున్నాం ప్రజల్ని, అంతే తప్ప వాళ్ళు లబ్ధి పొందేవి తప్ప మేమేమి కొండ మీద కోతులను దించుతామని చెప్పటం లేదు. జరిగేయే చెప్తున్నాం. మేము జరగనివి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మేనిఫెస్టో చూశారు కదా మీరు, బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో కూడా చూశారు. అవన్నీ కూడా జరగబోయేవి మేము అది చేస్తామని చెప్పట్లా. జరగబోయేవి ఆగిపోకుండా చూడండి అని మేము అభ్యర్థిస్తున్నాం అంతే ప్రజల్ని. ఒక్కసారి బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చేసిన తర్వాత బీసీల్లో కొంచెం అసంతృప్తి అయితే వచ్చింది. సో ఇప్పుడు అదే బీసీలని సీఎం చేస్తాము అని బీజేపీ అంటోంది. దాని గురించి ఏంటి? అది కూడా ఆశ చూపించడమే కదండి. మేము బీసీలో ఇప్పుడు ఈవేళ రేపు చూస్తూ ఉండండి, మేము బీసీ బంధిస్తున్నాము. మా నాయకులే చాలామంది బీసీ నాయకులు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చూడండి, బీసీ నాయకుడు ఆయన. అలాంటి బీసీలకు అన్యాయం జరిగింది లేదు. బీసీ సెంటిమెంటు మేము ఎప్పటి నుంచో బీసీలతోటే ఉన్నాం. మా కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు. వాళ్ళని అడిగి చూడండి ఒకసారి. ఈ గొర్రెలు ఇవ్వడం బీసీలకు కాదా? ఇవన్నీ చేపలు ఇవ్వడం బీసీలకు కదా? ఇవన్నీ బీసీలకే కదండి మేము బెనిఫిట్ చేసింది. ఇప్పుడు సెంటిమెంట్ ఏముంది? బీసీల సెంటిమెంట్ ఏముంది? వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా? ఎక్కడా జరగలేదు. బీసీల వెంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మాతో పాటే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరైతే యాక్చువల్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు వెన్నంటే ఉన్నారు ఆయన ఎలక్షన్. ఈసారి ఎలా ఉండబోతోంది? మళ్ళీ ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? 100% శ్రీనివాస్ యాదవ్ గారు హ్యాట్రిక్ ఎందుకు కొడతారో కూడా నేను చెప్తున్నాను. ఆయన 24 గంటలు ఏదన్నా ఎమ్మెల్యేకి మినిస్టర్కి వెళ్ళి కలవాలంటే ఒక అపాయింట్మెంట్ కావాలి, ఒక గంటలు వెయిట్ చేయాలి. మా మినిస్టర్ గారి దగ్గర అలా కాదు. ప్రతి ఒక్క అవసరం ఉన్న ప్రతి ఒక్క ప్రజల్లో ఎవరైనా సరే ఆయన ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు. మా రికమెండేషన్ ఎవరికి అక్కర్లేదు. ఒక ఇవి ఎల్ఓసీలు కానివ్వండి, ఎల్ఓసీ అంటే తెలుసు కదండి, ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ అండి. ఎల్ఓసీలు కానివ్వండి, మన సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, ఏ అవసరం ఉన్నా సరే, అన్నా నాకు ఈ అవసరం వచ్చింది, మా ఇంట్లో చావు అయింది, మా ఇంట్లో పెళ్ళి అయింది, మా ఇంట్లో పుట్టినరోజు అయిందంటే ఆయన వెంటుంటారు. కాబట్టి మా శ్రీనివాస్ యాదవ్ గారు గెలుస్తారని మేము ఎందుకు చెప్తున్నానంటే ఆయనకున్న ఇమేజ్ అలాంటిది, ఆయన చేసిన పనులు అలాంటివి. ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ యాదవ్ అంటే పర్సనల్ టచ్ ఉంటుంది. ఆయన ఎప్పుడోకప్పుడు ఒకసారి ఈ గడిచిన 5 ఏళ్లలో 10 ఏళ్లలో కానివ్వండి, ఏదో ఒకరోజు ఆయనతోటి సాయం పొందిన వాళ్ళే ఉన్నారు కానీ బయట వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళని పేరు పెట్టి పిలుస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఆయనతో పాటు ఉన్నారు. అందుకోసం మేము చెప్తున్నాం, ఎందుకంటే ఆయనకి ఎటువంటి పోటీ లేదు, పోటీ రాదు కూడా. అంటే బీఆర్ఎస్ వస్తే నియంత పాలన, దోపిడీకి అడ్డుండదు అని అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి మేడం? ఎక్కడ దోపిడీ అండి? ఎక్కడ జరిగింది ఒక్కసారి చెప్పమనండి. జనాలకే పంచిపెడుతున్నాం, జనాలకే పథకాలు చేస్తున్నాం, జనాలకే ఇళ్ళు కట్టిస్తున్నాం, జనాలకే సీఎం రిలీఫ్ కొన్ని లక్షలు ఉంటాయి. సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే జనాలకు చేసినాయి. కొన్ని లక్షల మీద పెన్షన్లు ఉన్నాయి, కొన్ని లక్షలు మహిళలకి ఈ షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు ఇచ్చాము. మీరు చూడరు, ఒక్కొక్కసారి 300 చెక్కులు పంచిపెడతామండి మేము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఎక్కడ ఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక పాప పుట్టిందనుకోండి, వాళ్ళకి మేమే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఆ పాపకి 3 ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రభుత్వం వాళ్ళు ఎంటున్నది. వాళ్ళకి పోషకాహారం కానివ్వండి, కడుపుతోటున్న తల్లికి కానివ్వండి, వాళ్ళు పుట్టగానే వాళ్ళకి సీఎం కిట్ అందడం కానివ్వండి, 12,000 13,000 బ్యాంకులో పడడం కానివ్వండి, దేనికి లేరండి సీఎం గారు? దేనికి లేరు చెప్పండి? అందరికీ మహిళలకి తరఫున ఉన్నారు, ప్రజల తరఫున ఉన్నారు, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేసే దాంట్లోనే ఉంటారు. నియంత పాలన ఎక్కడ చేశారండి? ఎవరికి ఏం అన్యాయం చేశారు సీఎం గారు? అందరికీ బెనిఫిటే చేశారు. కాబట్టి అవన్నీ వాళ్ళ ఏదో బురద చల్లే కార్యక్రమాలు తప్ప దాంట్లో నిజాలు ఎక్కడా లేవు. ఉంటే చూపించమనండి. ఆయన చేసిన నియంత పాలన ఎక్కడుందో ఒక్కసారి చూపెట్టమనండి, ఏదన్నా మాట్లాడమనండి ఎవరినన్నా ముందుకొచ్చి. అంతే ఉంటుందండి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇంకా అబద్ధాల ప్రచారం తప్ప నిజాలు ఎక్కడ మాట్లాడగలుగుతారండి? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోలేరు, ఎట్లానో ఏం లేదు వెనకాల మాట్లాడుకోవడం. మా గురించి మాట్లాడుకోవడానికి మాకు చాలా వాయిస్ ఉందండి. మేము చేసిన పనులు ఉన్నాయి, మేము చేసిన పథకాలు ఉన్నాయి, మేము ప్రజలకు చేసిన బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఎటువంటి భయాలు మాకేం లేవు, మేము ముందుకే వెళ్తాం. అంటే మీరేమో వాళ్ళని స్కీములు కావాలా, స్కాములు కావాలా అని అడుగుతున్నారు, బట్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, మీకు స్కీములు కావాలా, స్కాములు కావాలా అని. సో మేము కూడా అన్నీ స్కీములు ఇస్తున్నాము, అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాము అంటున్నారు. దాని గురించి ఎప్పుడు ఇచ్చారండి?
ఎక్కడిచ్చారు? వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎవరికన్నా పెన్షన్ ఇస్తే మాకు 20% మాది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది, మీకు మా కేసీఆర్ ఇచ్చేది చాలా తక్కువ ఉంది, మా పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఎక్కడండి స్కామ్లు ఎవరు చేశారు? స్కామ్లో అలవాటు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే స్కాములతోటి వీటితోటి ఉన్నారు. మేము కేవలం స్కీములతోటే ఉన్నాము, అవే ప్రజల్లోకి తీసుకెళ్తాము, అవే మేము ఇంప్లిమెంట్ చేస్తాం కూడా. ఎక్కడా మేము చెప్పి చెయ్యంది ఏదీ లేదు. వాళ్ళు మీ మేనిఫెస్టో గురించి కూడా మా 6 వారంటీలు చూసి కాపీ కొట్టారు మేనిఫెస్టో అంటున్నారు మేడం. అవసరం ఏముందండి? అదే పెద్ద ఈ మధ్యకాలంలో చేసిన జోకులు. ప్రతిదీ చేసింది చెప్పాము, చేయబోయేది చెప్తున్నాము. ఇప్పుడు మహిళలకి గ్యాస్ సిలిండర్ ఎంత బర్డెన్ అయిపోయిందండి. ఈవేళ 1300 రూపాయలు పెట్టి ఈవేళ గ్యాస్ సిలిండర్ కొంటున్నారు. అది ఎంత ఉండే గ్యాస్ సిలిండర్ని ఎంత చేశాడండి? పెట్రోల్ చూసుకోండి, పెట్రోల్ ఎంత అయిందండి? అవన్నీ మా మేనిఫెస్టోలో మేము పెట్టినవన్నీ కూడా ఆశ చూపించి ఏదో కొండ మీద కోతిని దించుతామని చెప్పే కట్టుకథలు కాదు, ఉన్న నిజాలు అవి. ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అది చేసి చూపిస్తాం. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ చేయమనండి, ఒకసారి చూద్దాం. సాధ్యమయ్యాయి పెట్టాలండి, సాధ్యమయ్యాయి చెయ్యాలి. ఏం సాధ్యం లేకుండా 6 వారంటీలు మేము చేస్తాము, మేము చేసాము ఆల్రెడీ. మేము చేసినవే వాళ్ళు చెప్పుకుంటున్నారు, అంతే తప్ప స్పెషల్గా వాళ్ళు చేసేది ఏం లేదు. ఇక ముందు మేము పెట్టినవన్నీ కూడా మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మేము చేసే చూపిస్తాం. మీరు చూడండి, ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఒక కాన్స్టిట్యున్సీలో ఇంత డెవలప్మెంటు ఎవరన్నా ఏ పార్టీ అన్నా ఇంతకుముందు చేసిందా? 40 సంవత్సరాల నుంచి మేము పడి ఉన్నాం. రోడ్డుకు అడ్డంగా ఒక చిల్లా ఉంటే అది ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ కాలేదు, బీజేపీ గవర్నమెంట్లోనూ కాలేదు. మా గవర్నమెంట్లో మా శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అది తీసి పడేశారు. 1-2 గంటలు అది నిరంతరంగా అది ట్రాఫిక్ జామ్ ఉండేది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, ఒక కమ్యూనిటీ హాల్ తీసుకోండి, ఏదైనా సరే ఇది కాదు అన్న పనులన్నీ చేయించి చూపించారు మా మినిస్టర్ గారు. వాళ్ళు ఏమంటున్నారంటే పరీక్షా పత్రాలు లీకేజ్ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లోనే ఎక్కువ సార్లు చూసామంటున్నారు. ఇదిగోండి, మా అబద్ధాలు ఆడి బురద చల్లి ఏదన్నా నిందలు వెయ్యాలి అంటే చాలా వెయ్యొచ్చండి. అసంకల్పితంగా జరిగినవి అవన్నీ కూడా పట్టుకొచ్చి దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి ఏదో లబ్ధి పొందాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏయో కాసిన ఓట్లు గెలుచుకోవాలి కాబట్టి ఎన్ని అబద్ధాలన్నా ఆడతారండి. అవి మాకు సంబంధం లేని కూడా మాకు అంటగట్టి వాళ్ళు చేసే అబద్ధ ప్రచారం ఇది. మేమేమి దానికి మేము కిందికి అయిపోయేది ఉండదు, వాళ్ళు పైకి వచ్చేది అయితే ఉండదు. ప్రజల మైండ్లలో అందరిలోనూ కూడా ఏం చేశాడు కేసీఆర్, ప్రభుత్వం ఏం చేసింది అనేవి అందరి మైండ్లోనూ రిమైండ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మేము అభివృద్ధి చేసిందంతా కూడా చెప్తున్నాం కాబట్టి ఇక ముందు కూడా చేయడానికి ఒక అవకాశం ఇమ్మని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ పథకాలు ఏవైతే అమలు అవుతున్నాయో ఆ పథకాలను కంటిన్యూ చేసే అవకాశం అడుగుతున్నాం, అంతే మేము. మేడం, మనం అంటే ఈ టాపిక్ తప్పకుండా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మీరు టీడీపీ నుంచి వచ్చిన వారు కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్, సో దాని గురించి ఏమంటారు మేడం? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని మేము కూడా ఖండిస్తామండి, తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఆయన ఏజ్కి గౌరవం ఇవ్వాలి, ఆయనకి గౌరవం ఇవ్వాలి. ఒక రాజకీయ నాయకుడైనా సీఎంగా చేసిన ఆయన పట్టుకెళ్ళి 50 రోజులు ఒక జైల్లో పెట్టారు అంటే అది అందరూ శోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఏజ్ కానీ ఆయన లెవెల్ కానీ ఈ రాజకీయాలకి పక్కన పెడితే అతీతంగా ఆయనని ఒక వ్యక్తిగా మనం చూస్తే కనుక ఇది చాలా అమానుషం. మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజే బెయిల్ వచ్చింది కదా, ఆయన అందులో ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళలో మొట్టమొదట మేము ఉంటామండి, ఖచ్చితంగా. ఓకే, రైట్ మేడం. చివరిగా చెప్పండి, యాక్చువల్గా బీఆర్ఎస్కి ఓటు వేయాలి అని ఇంకా ఆలోచిస్తున్న వారికి మీరు ఏం చెప్తారు? ఎందుకు ఓటు వేయాలి? సో మీరు అసలు ఎలా వెళుతున్నారు, అంటే ప్రజలకి ఎలా రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, అసలు ఏమేం చేస్తున్నారు ఇప్పుడు దాని గురించి చెప్పండి మేడం. మేము ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉన్నామండి. కాకపోతే కొంతమందిలో ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు ఏవైతే తాయిలాలు చూపిస్తున్నాయో దానికి ఏమో నిజమే కదా ఒకసారి మనం ఆలోచిద్దామా అనే వాళ్ళకు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఈ జర్నీ ఆగిపోకుండా ఖచ్చితంగా ఏవైతే మీకు బెనిఫిట్స్, ఏవైతే మీకు పథకాలు అమలవుతున్నాయి, ఇప్పుడు చూడండి ఏదో చిన్న చితకా వాళ్ళు పథకాలు అనుభవిస్తున్నారు, మాకేంటి అనే వాళ్ళకి కూడా మా దగ్గర ఆన్సర్ ఉందండి. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పర్సన్కి, యూత్కి, అందరికీ మా దగ్గర ఆన్సర్ ఉంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాకేం పథకాలు అవసరం లేదు, మేమేమీ ఆ పథకాల కోసం వెయిట్ చేయటం లేదు, మేము జాబ్ చేసుకుంటున్నాం. మాకు అలాంటి వాళ్ళకి బ్రహ్మాండమైన ప్లాస్టిక్ రోడ్లు వేయించామండి. వాళ్ళు బయటకు వస్తే, రోడ్డు నుంచి బయటకు వస్తే రోడ్డా ఇల్లా అన్నట్టుండే రోడ్లన్నీ కూడా మా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా మేము ఎక్కడ ప్లాస్టిక్ రోడ్లు, వీడీసీసీ రోడ్లు అన్నీ కూడా ఎప్పుడన్నా వర్షాలు వచ్చినాయి, కొన్ని ఏరియాలు చూడండి ముంపుతోటి మునిగిపోయినాయి. అది మా డివిజన్లో ఎక్కడ, మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడా జరగదు. ఎందుకంటే ఒక డ్రాప్ పడగానే దాంట్లోకి వెళ్ళిపోయేలాగా పెద్ద చిన్న లైన్లన్నీ తీసేసి పెద్ద లైన్లు వేయించాము. వాటర్ అంటారా, ఏ రోజు ఆగదు వాటర్.
కరెంట్ అంటారా? కరెంట్ మరి ఇన్ని కబుర్లు చెప్పే ప్రభుత్వం ఏ రోజు మరి రోజు కరెంట్ ఎందుకు తీసుకురాలేకపోయింది? మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు తీసుకొచ్చిందండి? మరి అది ప్రజల్లో ఉండదంటారా? మేము చెప్పాలా? సరేనండి, ఈ పథకాలు లేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకు కూడా రోజు కరెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఒక్కొక్కళ్ళు కొనుక్కున్న వాళ్ళందరూ జనరేటర్లు పెట్టుకుని జనరేటర్లు ఆన్ చేసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఏం అవసరం లేకుండానే మా కరెంట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మా ప్రభుత్వం చేసింది కాదా అది? అవన్నీ కూడా జనాలు ఆలోచించాలి. మేము అదే చెప్తాం. ఇప్పుడు ఎవరన్నా అరే వీళ్ళకేయాలా ఓటు వాళ్ళకేయాలా అని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. రోజు కరెంటు, రోజు నీళ్లు, రోజు మీకు రోడ్లు, ఇవన్నీ వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఇప్పుడు ఐటీ కంపెనీలు చూడండి ఎలా ఉంది. మీరు ఒక ఏరియాకి వెళ్తే ఇది అమెరికానా ఇండియానా అనేలాగా చేసుకొచ్చారు. మరి మా ప్రభుత్వం కాకపోతే ఎవరు చేశారండి? ఇదంతా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా యూత్ కూడా ఆలోచించాలి ఒక్కసారి. అంటే మీరు యూత్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం, మరి నిరుద్యోగుల గురించి మేనిఫెస్టోలో కూడా ఏమీ లేదు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? ఒకటి, నిరుద్యోగుల గురించి మేనిఫెస్టోలో చెప్తేనే చేస్తున్నారా? చెప్పకుండా ఏం చేయటం లేదా నిరుద్యోగులకి? మీరు ఒకసారి ఆలోచించండి, చూడండి. మీరు ఎక్కడా కూడా ఇప్పుడు ఐటీ కంపెనీలు ఈ మొత్తం అంతా ఇండియాని అమెరికాలో మార్చేసిన గొప్పతనం మా కేటీఆర్ గారిది. మరి వాళ్ళందరికీ నిరుద్యోగులకి ఎవరికి ఉద్యోగాలు దొరకలేదంటారా? ఎక్కడి నుంచి అన్న కొండ మించి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఇక్కడ యూత్కి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము ఆంధ్ర నుంచి అమెరికా నుంచి అయితే తెచ్చుకోలేదు కదా. ఇక్కడ యూతే అనుభవిస్తున్నారు ఆ కంపెనీలన్నీ. ఇప్పుడు తీసుకొచ్చే కంపెనీలన్నింటిలో మా యూతే ఉంది. ఎక్కడి నుంచి యూత్కి ఏమి హామీలు ఇవ్వాలండి? మేము చేసేవాళ్ళం కాబట్టి మేము చేసామని చెప్పుకుంటున్నాము, చేస్తామని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ కంపెనీలో అంతా యూత్ అకామిడేట్ అయ్యి ఉన్నది. యూత్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా యూత్కి బంగారు బాటలు వేసే ప్రోగ్రాంలోనే కేటీఆర్ గారు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మేడం.